ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. విభిన్న ప్రతిభావంతుల్లో విజయ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో జరిగిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వై సీనయ్య అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు మానసికంగా దృఢంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణా తరగతులతో పాటు ఉల్లాసాన్ని అందించే క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్లో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏడీ సువార్త, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, డిఈఓ కిరణ్ కుమార్, సర్వశిక్ష ఏపీఓ అనిల్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, డిప్యూటీ డిఈఓ చంద్రమౌళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్రైసైకిల్స్, షార్ట్ పుట్, క్యారమ్స్ వంటి పోటీలను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. వేదికను అలంకరించిన మా గురుగారైన ఎమ్మెల్యే గారికి, మా అన్న వెంకట్రావు గారికి, మా బ్రదరే మన మదన్ గారికి, మన ఏడీ మేడం గారికి, డిఈఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం క్రీడా స్ఫూర్తి ఎలా ఉన్నారంటే 4 సంవత్సరాల నుంచి బాగా నేను వస్తున్నాను, బాగా అన్ని క్రీడల్లో మీరు ముందుంటున్నారు. కానీ ఎప్పుడు మనం విజయం చేకూర్చాలంటే ఒకటి కావాలి ఒకటి వదులుకోవాలంటారు, అలాగేముండదు. మనం అన్నిట్లో విజయం చేకూరుస్తాము, ధైర్యంగా ముందుకెళ్తాము. మన టెన్నిస్ పెట్టాము సార్ ఇండోర్ స్టేడియంలో, చాలా మంది బాగా ఆడారు సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన ప్రియతమ్మ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నందుకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇందాక మాస్టర్ గారు చెప్పాడు, అన్నీ ఉన్నా కూడా కొంతమంది అదేదో సినిమాలో చూపిస్తారు, కూర్చుంటే సిగరెట్ ముట్టేయాలి, టీ తెచ్చేయాలి, ఆ విధంగా సోమరిపోతులు ఉంటారు. కానీ దేనికి వెరవకుండా దేవుడు ఇచ్చిన లోపం అది. కొంతమందికి అది వరం, అంటే ఒక లోపం ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక స్కిల్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా సంతోషం. రేపు 3వ తారీఖు జరగబోయే ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, స్పోర్ట్స్ యాక్టివిటీని ఈరోజు పెట్టుకోవటం, దానికి ప్రతిభావంతులు అందరినీ కూడా ఈరోజు అన్ని స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రావటం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిభావంతులు అనగానే వాళ్ళు కూడా ప్రతిభావంతులు మనకంటే ఎక్కువ తెలియకల్లోళ్ళు. వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక లోపం ఇచ్చినా కూడా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్స్ అనేది ఉంది, వాళ్ళు దాంట్లో రాణించగలరు. కొంతమంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు గోల్డ్ మెడల్ కూడా దాంట్లో గెలవటం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. అలాంటి ఏదో ఒక ప్రతిభతో ఉండేవాడు కాబట్టి ఏదో దుఃఖంతో లేకపోతే బాధతో ఉండకుండా వాళ్ళను కూడా చైతన్యం పరచడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి మనం ఏదో లోపం మాకు కళ్ళు లేకపోతే వికలాంగులుగానో లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని మానసికంగా వాళ్ళు ఉండకూడదు. వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడతా ఉంది. కాబట్టి ఈరోజు
అనేక గేమ్స్ కూడా పెట్టారు. ఈరోజు రన్నింగ్ పెట్టారు, చెస్ పెట్టారు, క్యారమ్స్ పెట్టారు. ఇలాంటివన్నీ కూడా గేమ్స్ పెట్టి పిల్లల్ని కూడా చైతన్యవంతం చేయడానికి, అదేవిధంగా వాళ్ళ క్లాసెస్ కూడా అన్ని రకాల ఈరోజు ఉండే టెక్నాలజీ ప్రకారం అన్ని క్లాసెస్ కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకి కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా మాకు ఇదో లోపం అనేది అనుకోకుండా, ఇందాక మన మాస్టర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. మనం గెలుస్తామా ఓడిపోతామా అనేది కాదు, మన పార్టిసిపేట్ ఇంపార్టెంట్. మనం కూడా ఈసారి కాకపోతే ఇంకోసారి గెలుస్తాం. గెలిచేది ఒకరైనా కూడా అందరం కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఒక సంతృప్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నారు. అందరూ కూడా దీన్ని జయప్రదం చేసి రేపు 3వ తారీఖు మళ్ళా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆ రోజు మళ్ళా కలుస్తాం తప్పకుండా అట్లానే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు అందరూ రావటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.